అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అత్రి అగస్త్య సంవాదం పురంజయోపాఖ్యానం. జనక మహారాజు మరలా ఇట్లడిగెను. మునీంద్ర, సర్వ పాపములను నశింపచేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును మరియు వినవలెను అని కోరిక కలదుగాను చెప్పుము. వశిష్ఠముని ఇట్లు పలికెను. రాజా వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్తాను వినుము. అత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్యమునింద్ర, లోకత్రయోపకారం కొరకు కార్తీక మహత్యం బోధకరమైన హరికథను చెప్పెదను వినుము. అగస్త్యుడు అడిగెను. విష్ణువంశ సంభూతుడవైన అత్రి మునీశ్వర, సధర్మ శ్రవణమున కార్తీక మాసం కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని కాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునింద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేసితివి. తాను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసం లేదు, హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానం, దీపదానం, హరిపూజయు చెయ్యువాడు ఇష్టార్థమును పొందును. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మీ, విజ్ఞానం సర్వత్రా విజయం పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు అను ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలం ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడును అయి బంగారమును దొంగలించి వారితో స్నేహం కలిగి ఇష్టుడై కూడియుండెడివాడు. రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టూ చెరుకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రంగా చతురంగ బలములతో పట్టణం నుండి బయటకు వచ్చెను. కార్తీక పురాణం యొక్క 20వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 21వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.